ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉన్నత మరియు జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు ప్రతిదినము ఎండిఎం నిర్వహించటం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ ఎండిఎం నిర్వహణలో భాగంగా మనము ఒకే ఒక సంఖ్య టేకెన్ ఎండిఎం సంఖ్యను ఎంటర్ చేసి మన రోజువారీ ఈ ఎండిఎం రికార్డ్స్ను మనం నిర్వహించుకోవచ్చును. అలాగే మంత్ ఎండింగ్లో ఆఫీస్కి సబ్మిట్ చేసే క్యాష్ వాచర్ను కూడా మనము పీడిఎఫ్ రూపంలో ప్రింట్ చేసి ఆఫీస్కి సబ్మిట్ చేసే విధంగా చాలా ఈజీగా ఉంటుంది. ఈ అప్లికేషన్ మనము మన మొబైల్లో యూజ్ చేయాలంటే ముఖ్యంగా ప్లేస్టోర్ నుంచి ఎంఎస్ ఎక్సెల్ స్ప్రెడ్షీట్ మొబైల్ వెర్షను టైప్ చేసినట్లయితే ఈ విధంగా మీకు చూపిస్తుంది. ఇక్కడ చూడండి, మీరు మొదటగా డౌన్లోడ్ చేసినట్లయితే మీరు తప్పకుండా గూగుల్ అకౌంట్తో కానీ లేదంటే జీమెయిల్తో కానీ లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఈ అప్లికేషన్ మొత్తం మీరు చూసినట్లయితే ఈ విధంగా ఉంటుంది. ఇలా మనము క్యాష్ వాచర్లో మన డైలీ రికార్డ్స్లో రాసే ఈ కాలమ్స్ అవన్నీ అలానే ఉంటాయి. ఈ అప్లికేషన్ ముఖ్యంగా 2 షీట్లో ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తుంది ఎండిఎం డేటా అనేది ఈ షీటు ఇప్పుడు మనం చూస్తుంది. ఇంకా రెండో షీట్ కనుక మీరు డౌన్లోడ్ చూసినట్లయితే ఇక్కడ చూడండి క్యాష్ వాచర్ అని ఉంటుంది. ముఖ్యంగా ఈ అప్లికేషన్ వైట్గా ఉన్నటువంటి ఈ బాక్సుల్లో మనము డేటాని ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఈ సెల్స్లో ఇలా డార్క్గా ఉన్న వీటిలో మనము డేటా ఎంటర్ చేయవలసిన అవసరం లేదు. ఒకవేళ మనం ఎంటర్ చేయాలన్నా ఇది ప్రొటెక్ట్ చేయబడి ఉంటుంది కాబట్టి డేటా మోడిఫికేషన్ అనమాట జరగదు. ఇది మీరు మనం ఎక్కడైతే మనం డేటా ఎంటర్ చేయాలో అవి మాత్రమే మనకు డేటా ఎంట్రీకి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం చూద్దాం దీన్ని ఎలా ఉపయోగించాలి ఏంటనేది. ఇలా చూడండి, ఇక్కడ ఫస్ట్ ఈ యూడైజ్ మన స్కూల్ నేము, అలాగే ఇంప్లిమెంట్ ఏజెన్సీ, బ్యాంక్ అకౌంట్, క్యాష్ వాచర్లో మనం ఏ విధంగా రాస్తాం అదే విధంగా ఇక్కడ కాలమ్స్ ఉంటాయి, అవి రాయండి. ఇక్కడ మనకి వర్కింగ్ డేస్ మాత్రం మనం లెక్కించుకొని రాయవలసినటువంటి అవసరం లేదు. ఇక్కడ ఏవైతే మనం టేకెన్ ఎండిఎం ఇవన్నీ ఇస్తూ ఉంటాం వాటికి అనుగుణంగానే ఇక్కడ టోటల్ వర్కింగ్ డేస్ అనమాట క్యాలిక్యులేట్ అవుతూ ఉంటాయి. ఇలా రైట్ సైడ్కి స్వైప్ చేసినట్లయితే రైసు, ఎగ్గు, చిక్కీ, రాగి ఇవన్నీ ఓబీ, రిసీవ్, స్పాయిల్, బ్యాలెన్స్, యూటిలైజ్ ఇవన్నీ ఉంటాయి కదా. ఇవి మనం కింద ఇచ్చిన డేటా ప్రాప్తికి ఇక్కడ ఆటోమేటిక్గా ఆ డేటా అనమాట క్యాలిక్యులేట్ అయ్యి ఇక్కడ మనకి చూపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ మంత్ రిక్వైర్మెంట్స్ అనమాట. మనం ఇక్కడ రైసు రాయవలసి ఉంటే నెక్స్ట్ మంత్ రైస్ టోటల్ వర్కింగ్ డేస్ ఎన్నో ఇక్కడ మనం ఎంటర్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే ఎగ్స్ ఎన్ని రోజులు, చిక్కీ ఎన్ని రోజులు, రాగి ఎన్ని రోజులు అనేది ఎంటర్ చేసినట్లయితే సరిపోతుంది. ఇందులో మనకు అవసరమైన ముఖ్యమైన ఆప్షను ఇక్కడ ఏ నెల అయితే మనము ఈ అప్లికేషను లేదంటే మన ఎండిఎం క్యాష్ వాచర్ కానీ ఏదైనా ప్రిపేర్ చేయాలనుకుంటున్నామో మొట్టమొదట ఇక్కడ ఆ మంత్ తాలూకా ఈ ఫస్ట్ డేట్ ఇక్కడ మనము ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఆ డేట్ మనము ఈ ఏ ఫార్మేట్లో మనం ఎంటర్ చేసినా తీసుకుంటుంది. ఇక్కడ డాష్ డాష్ ఇచ్చినా తీసుకుంటుంది, లేదంటే ఇలా స్లాష్ ఆబ్లిక్ స్లాష్ అని ఈ విధంగా ఈ డేటు ఫస్ట్ డేట్ ఇలాగ ఎంటర్ చేయగానే మీరు ఓకే చేయండి. ఓకే చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఇక్కడ చూడండి, ఇక్కడ 10వ నెల ఉంది కదా. ఈ 10వ నెల అనేది ఇది కాకుండా మీరు ఎనీ ఇయర్ మనం ఎప్పుడైనా ఈ అప్లికేషన్ అనమాట యూజ్ చేసుకోవచ్చును. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ 2025 ఉంది కదా, 2045 అని ఇక్కడ మీరు ఎంటర్ చేసిన ఆ ఇయర్కి సంబంధించి ఇక్కడ డేస్ ఇవన్నీ ఈ డేట్స్ అన్నీ సెలెక్ట్ అవుతూనే ఇప్పుడు 2045 మీరు గూగుల్ క్యాలెండర్ ఒకసారి చెక్ చేయండి. జనవరి నెల 1వ తేదీ 2045 సండే అనమాట, జనవరి 1 వస్తుంది. 11వ నెల రాయాలనుకోండి, ఇక్కడ 11 అని మీరు ఇలా ఓకే చేసినట్లయితే ఆటోమేటిక్గా మంత్ ఎండింగ్ వరకు ఇక్కడ ఈ డేట్స్ అనమాట ఫిల్ అవుతూ ఉంటాయి. ఇక్కడ డిఫాల్ట్గా 31వ తేదీ వరకు ఉంటుంది, మీరు గాబరా పడక్కర్లేదు. ఆ నెలలో మనకి ఎన్నో తేదీ వరకు ఉంటే అన్నో తేదీ వరకు మాత్రమే టేకెన్ ఎండిఎం మీరు ఇచ్చినట్లయితే ఆ డేటా తీసుకుంటుంది. ఇలా డేట్స్ సెలెక్ట్ అవుతూనే ఇక్కడ మీరు గమనించండి, ఆ డేట్స్కి అనుగుణంగా ఇక్కడ డేస్ కూడా సెలెక్ట్ అవుతాయి. ఇక్కడ చూడండి, నవంబర్ నెల 1st సాటర్డే, అలాగే సండే కూడా ఏ డేట్లో వచ్చినా అది డిఫాల్ట్గా మీకు రెడ్ అనేది చూపిస్తుంది. తర్వాత మనం చేయవలసింది మన స్కూల్ రోలు
క్లాస్ వైజ్ మనం ఇక్కడ ఎంటర్ చేయవలసినటువంటి అవసరం లేదు. రౌండ్ ఫిగరు ఇక్కడ సంఖ్యను మనము ఎంటర్ చేసినట్లయితే ఇక్కడ సరిపోతుంది. ఇక్కడ మీరు ఈ రోల్ ఎంటర్ చేయగానే కలర్ అనేది వైట్ వస్తుంది, ఎంటర్ చెయ్యంది రెడ్ ఉంటుంది. ఈ రోలు ఎంటర్ చేసిన దీంట్లోనే లోకల్ హాలిడేస్ ఏవైనా ఇక్కడ మీరు చూపించుకోవచ్చు. ఇలా రాసుకున్న ఇవన్నీ కూడా మీకు క్యాష్ వాచర్లు కూడా డిస్ప్లే అవుతున్నాయి. సండేస్లో మాత్రం మీరు ఈ టేకిన్ ఎండిఎం కానీ ఎటువంటిది ఎంటర్ చేసినా అది డేటాలోకి తీసుకోదు. ఈ అప్లికేషన్ ముఖ్యంగా ఎలిమెంటరీ స్కూలు, హై స్కూలు, జూనియర్ కళాశాల వాళ్ళు కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు. ఎలిమెంటరీ స్కూల్ కనుక మీరు యూజ్ చేసినట్లయితే ఇక్కడ డిఫాల్ట్గా ఎలిమెంటరీ, ప్రైమరీ స్కూలు 1 to 5th క్లాస్ ఇక్కడ ఉంటాయి. ఇక్కడ మీరు ఈ టేకిన్ ఎండిఎం మాత్రమే ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. గమనించండి, అటెండెన్స్ కాదు, ఓన్లీ టేకిన్ ఎండిఎం. క్లాస్ వైజు ఈ విధంగా మీరు ఎంటర్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ లేదు అన్నప్పుడు అదే సంఖ్యను మీరు డైరెక్ట్గా ఏదో క్లాసులో కూడా మీరు ఇలా ఎంటర్ చేసుకోవచ్చునండి. ఇక్కడ హై స్కూల్ కనుక మీరు యూజ్ చేసినట్లయితే డిఫాల్ట్గా 6th to 10th వరకు ఉంటాయి. 6th to 8th వరకు చూపించాలంటే 6th to 8th వరకు ఎంటర్ చేయండి. ఇంకా 9th to 10th వరకు చూపించాలంటే 9th to 10th క్లాసు ఎంటర్ చేయండి. జూనియర్ కాలేజ్ చూపించాలంటే ఇక్కడ చూడండి, ఇలా టచ్ చేయగానే ఇలా డ్రాప్ బాక్స్ వస్తుంది. జూనియర్ కాలేజ్ అని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత క్లాస్ సెలెక్ట్ చేసినట్లయితే ఇలాగా డ్రాప్ లిస్ట్ వస్తుంది. డ్రాప్ లిస్ట్లో మీరు ఎంపీసీ, బైపీసీ ఈ విధంగా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు అంటే ఇక్కడ ఉన్నవేవి కాకుండా మీరు కొత్తగా మీరు ఏది టైప్ చేయాలన్నా ఇలాగ మాన్యువల్గా కూడా మీరు టైప్ చేసుకోవచ్చును. జూనియర్ కాలేజ్, హై స్కూలు దీన్ని యూజ్ చేస్తే ఈ రైస్ క్వాంటిటీ, అలాగే కుకింగ్ కాస్ట్ పర్ హెడ్ ఇవన్నీ కూడా మీరు క్వాంటిటీస్ చేంజ్ చేయవలసి ఉంటుంది. ఏ నెల ఈ అప్లికేషన్ యూజ్ చేయాలనుకుంటున్నామో ఆ నెల 1st తారీఖు ఎంటర్ చేయగానే ఇక్కడ డేస్ అన్నీ కూడా మంత్ ఎండింగ్ వరకు సెలెక్ట్ అవుతూనే వాటికి అనుగుణంగా అక్కడ రోజులు కూడా సెలెక్ట్ అవుతాయి. రోజులు సెలెక్ట్ అవుతూ సండే అనేది డిఫాల్ట్గా రెడ్ చూపిస్తుంది. ఇలా డేస్ సెలెక్ట్ అవుతూనే మనకు ఆ రోజు మెనూ ఏంటనేది ఇక్కడ ఆటోమేటిక్గా సెలెక్ట్ అవుతూ ఉంటుంది. ఇక్కడ మనం చేయవలసింది ముఖ్యంగా ఈ డేటు ఎంటర్ చేసిన తర్వాత మనము ముఖ్యంగా చేయవలసింది ఇక్కడ మన యొక్క ఓబీస్ ఎంటర్ చేయాలి. ఇప్పుడు రైస్ చూసినట్లయితే ఇక్కడ మంత్ స్టార్టింగ్లోనే మన యొక్క రైస్ ఓబీ ఎంటర్ చేస్తాము. అలాగే క్వాంటిటీ ఎంత అనేది ఎలిమెంటరీ అయితే ఎలిమెంటరీ డిఫాల్ట్గా ఉంటుంది. మీరు హై స్కూలు, జూనియర్ కాలేజ్ అయితే మీ క్వాంటిటీ అనమాట ఎంటర్ చేయవలసి ఉంటుంది. అలాగే టోటల్ అమౌంట్ కూడా ఇక్కడ ఎలిమెంటరీ డిఫాల్ట్గా ఉంటుంది. మిగతా హై స్కూలు, జూనియర్ కాలేజ్ మార్చుకోవాల్సి ఉంటుంది. ఇదే విధంగా ఎగ్గు, చిక్కీ, రాగి ఇవన్నీ కూడా మంత్ స్టార్టింగ్లో మీరు ఓబీని ఎంటర్ చేయండి. ఇలా ఓబీ ఎంటర్ చేసిన తర్వాత మీరు ఎప్పుడు ఏ సంఖ్య ఎంటర్ చేసినా రిసీవింగ్స్ కానీ స్పాయిల్స్ కానీ వర్కింగ్ డేస్లో మాత్రమే ఎంటర్ చేసుకోవాలి. మీరు ఎప్పుడు ఎంటర్ చేసుకున్నా దానికి అనుగుణంగానే ఈ తర్వాతవన్నీ మారుతూ ఉంటాయి. ఇది చాలా మనకి యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది. ఇలా ఓబీ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనం పైన అనమాట చాలా ఈజీ అవుతుంది. ఈ టేకిన్ ఎండిఎం అనమాట ఇక్కడ నేను 11 వేసాను. ఇవి మీరు క్లాస్ వైజ్ చూపించవచ్చు. రౌండ్ సంఖ్య మీరు ఎంటర్ చేసినా తీసుకుంటుంది. ఇక్కడ టేకిన్ ఎండిఎం అనమాట ఎంటీగా ఉంది చూడండి. ఇక్కడ ఏవి ఎంటర్ ఇది రోల్ ఎంటర్ చేశాను, టేకిన్ ఎండిఎం ఎంటర్ చేయలేదు. ఈ 1వ తేదీ అనమాట ఇక్కడ ఏమీ ఇక్కడ తీసుకోలేదు. మీరు ఎండిఎం ఎంటర్ చేస్తేనే ఈ ఓబీ అనమాట ఆటోమేటిక్గా మనము ఎక్కడైతే ఎంటర్ చేసామో అది నువ్వు ఏ డేట్లో నువ్వు ఆ స్కూల్ ఒకవేళ 4-5 రోజులు 20 రోజులు సెలవు రోజు తర్వాత నువ్వు ఎంటర్ చేసుకున్నా అది అక్కడికే ఈ ఓబీ అనమాట తీసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను ఇక్కడ ఏదో మనకు స్కూలు 10వ తేదీన ఓపెన్ అయింది అనుకోండి, సెలవుల తర్వాత. ఫర్ ఎగ్జాంపుల్ గమనించినట్లయితే ఇక్కడ 10 ఆ సీరియల్లే మనము 10వ తేదీగా పరిగణించండి. ఇక్కడ నేను ఏదో టేకిన్ ఎండిఎం ఒక 11 ఎంటర్ చేశాను. 11 ఎంటర్ చేయగానే మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ ఆటోమేటిక్గా ఓబీ అనమాట ఇక్కడికి వచ్చింది చూడండి. ఇదంతా ఈ పింక్ కలర్ ఉందంతా సెలవులు. ఇక్కడ 32.425 గ్రాములు ఉన్నాయి కదా, 425 గ్రాములు, అవి ఇక్కడికి ఆటోమేటిక్గా ఇక్కడ ఓబీ వచ్చింది. ఇదే విధంగా ఇది ఒక క్యాలిక్యులేటర్ లాగా పనిచేస్తుంది. మనం ఎక్కడైతే మనము
ఈ టేకిన్ ఎండిఎం మనం ఎంటర్ చేస్తామో ఆ టేకిన్ ఎండిఎం ఎంటర్ చేసిన ప్రాప్తికే ఈ డేటా అనమాట క్యాలిక్యులేట్ అవుతూ ఉంటుంది. ఇది యాక్చువల్గా మనము ఈ ఓబీని ఇక్కడ ఓబీ ఆ రోజు ఎంత యూటిలైజ్ అయ్యింది, తీసివేతలు ఇవన్నీ చేస్తూ ఉంటాం. కానీ ఇక్కడ డేట్ ఇక్కడ జస్ట్ మనం టేకిన్ ఎండిఎం ఇక్కడ ఇవ్వగానే అది తీసుకుంటూ ఉంటుంది. ఇక్కడ మీరు అటెండెన్స్ ఇక్కడ టోటల్ అటెండెన్స్ మరి చూపించాలి కదా అనుకుంటారు. ఇక్కడ టోటల్ అటెండెన్స్ అనమాట ఇక్కడ చూపించక్కర్లేదు. మీల్స్ నాట్ టేకెన్ అనేమాట చూపిస్తాము. టోటల్ రోలు 11. ఒకవేళ 8 టేకెన్ ఎండిఎం, 3 మీల్స్ నాట్ టేకెన్ అనుకోండి. ఆ 3 అనేది ఇక్కడ సెలెక్ట్ చేయి, ఇక్కడ మనం ఎంటర్ చేయగానే మన క్యాష్ వాచర్లో అది టోటల్ అటెండెన్స్ కిందకి పరిగణలోకి తీసుకుంటుంది. ఒకవేళ ఇక్కడ 11కి 11 మందికి ఎంటర్ చేసాము అంటే ప్రజెంట్కి కూడా 11 అక్కడ చూపిస్తుంది. ఇలా మనకి ఇది చాలా ఈజీగా ఉంటుంది, పని భారాన్ని తగ్గిస్తుంది. ఇలా ఈ మొత్తము మీరు ఎంటర్ చేసిన తర్వాత మంత్ ఈ టోటల్స్ అన్నీ ఇక్కడ వస్తుంటాయి. టోటల్ అటెండెన్స్, అలాగే మనకి అంటే టోటల్ టేకెన్ ఎండిఎం, అలాగే రైస్ ఇవన్నీ కూడా టోటల్ అవుతూ ఉంటాయి. అయిన తర్వాత మనకి అమౌంట్ అనమాట ఇక్కడికి ఈ అమౌంట్ ఇలా చూడండి 1324.66 వచ్చింది కదా. ఇది ఇప్పుడు మనకు రౌండ్ ఫిగర్లోకి ఇక్కడ కన్వర్ట్ అవుతూ ఉంటుంది. అక్కడ 66 పైసలు ఉంది కదా, 1324.66 ఉంది. ఇక్కడ చూడండి 1325 రౌండ్ రూపీస్లోకి కన్వర్ట్ అయ్యింది. ఇక్కడ మనం చేయవలసిన పని ఆ అమౌంట్ను మనం మాత్రం ఇక్కడ మాన్యువల్గా టైప్ చేయవలసి ఉంటుంది. మనం ఒకవేళ మళ్ళీ ఇది నెక్స్ట్ మంత్కి అప్లికేషన్ మళ్ళీ యూజ్ చేయాలంటే ఇక్కడ మళ్ళీ డేట్ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఈ 1/11/2025 నవంబర్కి రాసాం కదా, ఇక్కడ 1/12/2025 అని రాస్తాము. ఏవైతే మనం టేకెన్ ఎండిఎం ఎంటర్ చేసామో అవన్నీ కూడా ఇలా సెలెక్ట్ చేసుకొని మీరు ఇవన్నీ క్లియర్ చేసేస్తే ఈ టేకెన్ ఎండిఎం కానీ అలాగే రిసీవింగ్స్, స్పాయిల్స్ ఇవన్నీ మీరు క్లియర్ చేసుకొని డిలీట్ చేసి యాజ్ ఇట్ ఈస్గా మళ్ళీ మీరు ఇది కొత్త అప్లికేషన్ నెక్స్ట్ మంత్కి ఇవన్నీ మీరు మార్చుకోవచ్చు. ఒకవేళ మీ ప్రైసెస్ మారినా లేదంటే క్వాంటిటీ మారినా ఇవన్నీ మీరు ఎంటర్ చేసుకోవచ్చు. అలాగే మీ యొక్క స్కూలు స్ట్రెంత్ పర్టికులర్స్ ఇక్కడ బాయ్స్, గర్ల్స్ అలాగే అన్ని క్లాసులు ఎంటర్ చేయండి. మీరు కనుక హై స్కూల్ అయినట్లయితే టచ్ చేయగానే ఇక్కడ ఈ డ్రాప్ లిస్ట్ వస్తుంది. ఇక్కడ మీరు మీ 6th హై స్కూల్ అయితే 6th, ఇలాగ జూనియర్ కాలేజ్ అయితే ఏదో ఎంపీసీ బైపీసీ ఏదో రాస్తారు కదా, అలా రాయండి. లేదు అన్నప్పుడు మీరు మాన్యువల్గా మీరు టైప్ చేసుకోవచ్చు. ఏ క్లాస్ అయితే ఆ క్లాసు, ఏ గ్రూప్ అయితే ఆ గ్రూప్ మీరు ఎంటర్ చేసుకోవచ్చు. మంత్ ఎండింగ్లో క్యాష్ వాచర్ మనం సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఈ డౌన్కి మీరు చూసినట్లయితే ఇక్కడ చూడండి, మనం ఇప్పుడు చూసిందంతా ఎండిఎం డేటా డే వైజ్ అనే ఉంటుంది. ఇప్పుడు మనము క్యాష్ వాచర్ని ఇలా టచ్ చేసినట్లయితే ప్రింట్ చేసుకొని ఆఫీస్కి సబ్మిట్ చేయొచ్చు, లేదంటే మన మొబైల్లోనూ మన సిస్టంలోనూ మనం సేవ్ చేసుకోవాలి. ఇలా చేసుకోవాలంటే పైన ఉన్నటువంటి డాట్స్లో ఇలా టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత ప్రింట్ మీద టచ్ చేయండి. నెక్స్ట్ ఇప్పుడు ప్రింట్ ఆప్షన్లో మళ్ళీ టచ్ చేయండి. అన్నప్పుడు మనం దీన్ని ఇలా పైన డాట్స్లో టచ్ చేసినట్లయితే సేవ్ యాజ్ పీడిఎఫ్ అని చూపిస్తుంది. దానిపైన ఇలా టచ్ చేయండి. ఇక్కడ మీరు మీ యొక్క స్కూల్ పేరు కానీ మంత్ ఇలాగ మీరు ఇలా ఎంటర్ చేసిన తర్వాత సేవ్ చేయండి. సేవ్ చేసిన తర్వాత ఇప్పుడు బ్యాక్ వచ్చేసి మీ ఫైల్ ఫోల్డర్ అనేది ఓపెన్ చేయండి. మనం ఏ పేరు పెట్టి అయితే మనము సేవ్ చేసామో అది ఇలా చూపిస్తుంది. దానిపైన మీరు ఇలా టచ్ చేసినట్లయితే పీడిఎఫ్లో మన క్యాష్ వాచర్ అనమాట రెడీ. ఈ అప్లికేషన్ మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంది. టెలిగ్రామ్లో క్లౌడ్ జోన్ టెక్ తెలుగు అని టైప్ చేసినట్లయితే అక్కడ ఈ అప్లికేషన్ మీకు ఉంటుంది. దీన్ని డౌన్లోడ్ చేసుకొని మీ సిస్టంలో కానీ మీ మొబైల్లో కానీ యూజ్ చేయండి. వీడియో చూసినందుకు మీకు ధన్యవాదములు. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.